పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు దేవుని వాక్యాలకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో మనము వాక్యాన్ని 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మొదలు పెట్టుకుందాం. వారు ఇంకనూ వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఇక ఈ చిత్రాన్ని ఇద్దరు నడుచుకుంటా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. ఎలీషా ఏలియా పోతా ఉన్నప్పుడు అగ్నిమయమైనటువంటి రథములతో కూడినటువంటి గుర్రాలు కనబడి ఈ ఏలియాని ఏం చేస్తాయంటే ఒకటిగా ఉన్నటువంటి ఏలియాని ఎలీషా నుంచి వేరు చేసి ఏలియా ఒక్కడే ఆ రథము మీద ఎక్కించుకొని ఆకాశానికి తీసుకొని పోతాయి. ఆ గుర్రాలు ఆకాశానికి తీసుకొని పోతాయి. ఇది అట్లాగా చూస్తూ ఉన్నాడు ఎలీషా అలాగా చూస్తూ ఉండి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని ఇక పోతూనే ఉంటాడు. కళ్ళ ముందు ఆ మాటని పలుకుతూ ఉంటాడు ఎలీషా చూసి ఈ గొప్ప కార్యాన్ని చూడటం కోసం ఎలీషా అప్పుడు దాకా ఏలియా పదే చెప్తా ఉంటాడు, నువ్వు రాకు, నువ్వు వద్దు, ఇక్కడే ఉండు, నువ్వు నా వెంబడి రావద్దు, నేను ఇటు పోతా ఉన్నా, దేవుడు నాకు అటు పోమని చెప్తా ఉన్నాడు, ఇటు పోమని చెప్తా ఉన్నాడు, నువ్వు నా వెంట రావద్దు అని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని చూస్తున్నాడు ఎలీషాని. కానీ ఎలీషాని ఎంతగా కట్టడి చేయాలని చూసినా సరే ఎలీషా ఏమంటాడంటే, నువ్వు నాకు ఆ మాట చెప్పగలవు, నేను వచ్చాను, నేను ఖచ్చితంగా నీతో పాటే వస్తా, నువ్వు వద్దు అని చెప్తే నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే, కానీ నీ దగ్గర నుంచి నేను మాత్రం పోను అని తెగేసి చెప్తాడు ఎలీషా తెగేసి చెప్తాడు, నేను నిన్ను వదిలిపెట్టను, ఒకవేళ నాకు ఎంతటి పరిస్థితి ఎదురైనా సరే, అది మరణమైనా సరే, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని అలాగే ఏలియా ఏం చేస్తాడంటే ఇక మాట్లాడటానికి అవకాశం లేకుండా అయిపోయి సరే రా అని చెప్పనని ఇద్దరు పోతూ ఉన్నప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో ఉన్న విషయాలు జరుగుతాయి. మన జీవితంలో, మీ జీవితంలో ఈ పట్టుదల, ఈ తెగింపు, ఎలీషా లాంటి పౌరుషం అనేది, దేవునితో పోరాడేటువంటి తత్వం అనేది ఉండాలి. పోరాడే తత్వం అనేది మనకు ఉండాలి. అప్పుడేం జరుగుతుందంటే నిత్య జీవం అనేది మనము సంపాదించుకుంటాం. ఈ బైబిల్ చెప్తూ ఉన్నది ఏమనంటే, అన్నిటి వలె కాదు ఇది, మనుషులందరి మీదకి మరణం అనేది వస్తుంది, వీళ్ళు తప్ప, అంటే ఇందులో ఉన్నటువంటి మనం తప్ప. ఇందులో ఉన్నటువంటి వారికి ఏలియాకి ఎలాగైతే నిత్య జీవం అనేది కనపడతా ఉందో మనకి కూడా ఇదే నిత్య జీవము దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఈ స్థితిని మనము కొనసాగించాలి. ఇద్దరిలో ఎలీషా స్థితిని మనం కలిగి ఉంటే ఏలియా ఎలాగైతే దేవునితో పాటు దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం, ఆ స్థితిని మనం పొందుకుంటాం.
బలమైనటువంటి దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో నిలబడతాయి. ఆమె ఈ బలమైనటువంటి గొప్ప కార్యాన్ని ఎలీషా చూసి ఏమని చెప్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ చూసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ విషయాలన్నీ వీళ్ళిద్దరూ ఇలాగ మాట్లాడుకుంటూ పోతూ ఉన్నప్పుడు అగ్ని రథాలు దిగివచ్చు ఏలియాని ఆకాశానికి ఆరోహణమయ్యేటట్లుగా చేసినప్పుడు ఎలీషా చూస్తాడు. ఎలీషాతో పాటుగా కొద్ది దూరంలో దేవుని శిష్యులు, ఏలియా శిష్యులు చూస్తూ ఉంటారు. చర్చిలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా బ్రదర్స్, అలాగే వాళ్ళు కొద్దిమంది అంత దూరంలో ఉండి చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఏం చేస్తూ ఉన్నారు, దేవుడు ఈరోజు ఏలియాని తీసుకుని పోతా అని చెప్పాడు. ఎలాగ జరుగుతుంది అది అని చెప్పడానికి దూరంగా ఉండి శిష్యులు కొద్దిమంది చూస్తూ ఉంటారు. చూసినటువంటి శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి అడుగుతారు, ఏమనంటే, అయ్యా మేము ఇక్కడ ఆ దేవుని ఆత్మ ఏదో ఒక లోయలో కానీ లేకపోతే ఎక్కడో ఒక దగ్గర పడేసి ఉంటుంది, పోయి ఆయన మేము మోసుకొని వస్తాం, ఏదో ఒక లోయలోనో లేకపోతే ఒక పుట్టలోనో లేకపోతే ఇక్కడ రాళ్ళ రప్పల మధ్యలో పడి ఉంటాడు, దెబ్బలు తగిలి ఉంటే కొన్ని ఊపిరితో ఉంటాడేమో, పోయి 50 మంది పోయి బలమైన వాళ్ళు కూడా 50 మందిని పోయి తొగిలి ఆడుకొని ఎక్కడ దొరుకుతుందో మా భుజాల మీద మోసుకొని వచ్చి చర్చిలో పడుకోబెట్టి ఇసుకారంతో ఇసురుతా ఆయనకి సేవ చేసుకుంటా మళ్ళీ మామూలు మనిషి అయ్యేంత వరకు చూసుకుంటాం మేము. మరి దేవుని ఆత్మ తీసుకుని ఏదో ఒక లోయలో పడేస్తే ఆ గాయాలు అయితే కదా. అట్లాగా వీళ్ళు ఎలీషాను అడుగుతారు, మేము తీసుకొని వస్తాం, ఎక్కడో ఒక దగ్గర దేవుని ఆత్మ ఖచ్చితంగా పడేస్తాం, తీసుకొని వస్తాము అని చెప్పనని శిష్యులు అడిగితే ఏలియా అంటాడు, ఏం అవసరం లేదు, ఎవరిని కూడా పంపించద్దు అని ఎలీషా అంటే, వాళ్ళు అంటారు ఎలీషాతోటి 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో, అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారు అతని బతిమాలగా అతడు పంపడానికి సెలవిచ్చిన కనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతనిని వెతికినను అతడు వారికి కనపడలేదు. ఈరోజు మనకు దేవుడు చేసే వాగ్దానం ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో రాయబడి ఉన్నది, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఈ వచనంలో మన ఈరోజు దేవుని వాగ్దానము, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఏలియా నిత్య జీవాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో ఉన్నాడు. గాయాలతోటి ముళ్ళు, కొండల్లో లోయల్లో ముళ్ళ చెట్లు ఉంటాయి, కోసుకుపోతే చిరిగిన బట్టలతోటి చింపిరి జుట్టుతోటి ఏలియా దేవుని సేవకుడు అనామకుడిగా పడుంటే మీరు పోయి మోసుకొస్తారు పోయి దేవుని ఆత్మ ఆయన నిత్య జీవం ఇస్తానని చెప్తాడు. మరణము తర్వాత మీకు జీవితం ఉన్నది అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి అజ్ఞానుల వలె ఆ లోయలోనో ఆ రాళ్ళ రప్పల మధ్యలోనో ఉంటాడు అని చెప్పనని అక్కడికి పోయి వెతికితే ఏమి ఉపయోగం? ఏమీ ఉండదు. ఎలీషా అదే చెప్తుంది. మనకు దేవుడు ఈరోజు చేసిన వాగ్దానం ఏంటంటే, మీకు నిత్య జీవం ఇస్తా ఉన్నా, మీరు నశించరు. ఏలియా ఎలాగ దేవుని రాజ్యంలో ఉండడో మీరు కూడా అలాగనే దేవుని రాజ్యంలో ఉంటారు. పోయారు కదా బలమైనటువంటి మంది 50 మంది, ఏదో అట్లాగ గాలి వస్తే ఎగిరిపోయేటువంటి వాడు కాదు. కొండల్లో లోయల్లో పోతే కొండల్లో ఆ లోయల్లో ఉండేటువంటి
జంతువులను చూసి భయపడిపోయి పరిగెత్తి వచ్చేంత బలహీనులు కాదు పోయినవాడు. బలవంతుడు 50 మంది పోయి కాలు కొట్టుకొని ఎలీషా దగ్గరకు వచ్చి ఏం లాభం లేదు. ఎక్కడ కనపడలేదు. కనీసం కాళ్ళకున్న చెప్పులన్నా దొరుకుతాయి అనుకుంటే అది లేదు. లేకపోతే మీద ఉన్నటువంటి పైన టవల్ దొరుకుతుంది కదా అని చెప్పి చూస్తే అది దొరకదు. ఏమీ దొరకదు. ఇదిగో ఇది కనపడ్డది మన అన్నది ఇది కనపడ్డది అని చెప్పినని తీసుకొచ్చి చూపించడానికి ఏమీ కనపడలేదు. ఎలీషా అంటాడు వాళ్ళు చెప్పిన మాటలు విని 18వ వచనంలో ఉంది. 2వ రాజులు 2వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమనంటే వారు ఎరుకో పట్టడం ముందు ఆది ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనేను. దొరకడం తెలుసు, ఎలీషాకి తెలుసు. దేవుని యొద్దకు ఏలియా కొనిపోబడ్డాడు. నిత్య జీవం ఇస్తానని చెప్పినటువంటి యేసు ప్రభు నిత్య జీవముని మాత్రమే ఇస్తాడు. అజ్ఞానుల వలె పవిత్ర లేఖనాలని పక్కకు పెట్టి మనకు తెలిసినటువంటి కొద్దిపాటి తెలివితోటి దేవుని మార్గంలో నిలబడితే పవిత్ర లేఖనము మాత్రమే నెరవేరుతుంది. ఈ లేఖనము మాత్రమే నిలిచి ఉంటుంది. మన అజ్ఞానము కొట్టివేయబడుతుంది. అదే జరుగుతాను. ఎలీషా అంటాను, నేను మీతో చెప్పలేదా వద్దు అని చెప్పనని. చివరికి నేను ఒప్పుకునేదాకా వదిలిపెట్టలేదు. నా చేత ఒప్పించి మరి 50 మంది పోయారు. తిండి తిప్పలు లేకుండా 3 రోజులు ఎతికినా సరే ఎక్కడా కనపడ్డ కూడా. ఆయన ఆరోహణమైంది ఆకాశానికి దేవుని చేత. ఇంకెక్కడ దొరుకుతుంది? దొరకడు. దేవుడు చేస్తా ఉన్న వాగ్దానం ఏంటంటే మీకు నిత్య జీవం అనేది కలుగుతుంది. కాబట్టి పోరాడండి. దేవుని మార్గం మందు ఈ నిత్య జీవమును పొందుకున్న కొరకు ఎలీషా ఎలాగ ఏలియాను వెంబడించాడు. నువ్వు నా వెంబడి వద్దని చెప్పానంటే చనిపోవడానికైనా నేను సిద్ధపడతా, కానీ నీ వెంబడి మాత్రం రావద్దని చెప్పొద్దు. నీ వెంబడి మాత్రం రావద్దని మాత్రం చెప్పొద్దు. చనిపోవడానికైనా రెడీ అని ఎలీషా అంటాడు. ఈ పట్టుదలని యేసు ప్రభు వెంబడి మనం కొనసాగించినట్లయితే నిత్య జీవమును స్వతంత్రించుకుంటాం. ఆమె అలాగే ప్రార్థించుకుంటాం. సర్వోన్నతుడా, శక్తి సంపన్నుడము, వాగ్దానము చేసి నెరవేర్చేటువంటి శూరుడము, నీవు ఇచ్చిన వాగ్దానము తండ్రి మా జీవితాలలో నెరవేర్చమని నిత్య జీవము కొరకు ప్రయాసపడుటకు పాటుపడుటకు నిత్య జీవములో ఉన్నటువంటి నీ ఉద్దేశములు మా జీవితాలలో నిలుపుకున్నట్లు మా జీవితాలకు పోరాట పటిమను నేర్పించమని, మా ఆత్మలకు పోరాడే తత్వాన్ని తండ్రి నేర్పించమని, ఎలీషా వలె ఏలియా వలె నీ మార్గమును అనుసరించేటువంటి కృపను మా మీద నిలబెట్టి నీ రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా నిలవచ్చామని, నిత్య జీవము చేత నీ సన్నిధిలో నిలిచే ధన్యతను మాకు తండ్రి ధరింపచేసి నీకు మహిమను తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.